నమస్కారం. రీతూస్.com సి ట్యుటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము అసోసివిటీ అండ్ ప్రెసిడెన్స్ ఈ రెండింటి గురించి నేర్చుకుందాము. అసోసివిటీ అంటే ఏంటి, హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ అ ప్రోగ్రామ్, ప్రెసిడెన్స్ అంటే ఏంటి, హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ అ ప్రోగ్రామ్, ఈ రెండు విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక సింపుల్ ప్రోగ్రామ్. మీరు చూసేది ఒక ఇంట్ ఐ అని క్రియేట్ చేశాను, ఇంట్ జే అని క్రియేట్ చేశాను, అండ్ ఐఎమ్ డూయింగ్ ఎ ప్రింట్ఎఫ్ %d 5 + 4 × 2. సో మీరు ఇక్కడ చూస్తుందంటే 5 + 4 × 2. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 5 ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందా, దట్ ఈస్ 5 + 4 × 2 అని ఎగ్జిక్యూట్ అవుతుందా, దట్ ఈస్ 5 + 4 అంటే 9, 9 × 2 18. సో అలా ఎగ్జిక్యూట్ అవుతుందా, లేకపోతే 5 + 4 × 2, దట్ ఈస్ 5 + 4 × 2 అంటే 13, 5 + 4 × 2 is 8, 5 + 8 is 13. సో 13 అని వస్తుందా? సో ఇది డిసైడ్ చేసేదే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటారు. సో ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కదా. ఈ ఎక్స్ప్రెషన్లో హౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అని డిసైడ్ చేసేది ప్రెసిడెన్స్. సో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని డిసైడ్ చేసేది ప్రెసిడెన్స్. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ ప్రెసిడెన్స్ టేబుల్ అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ మీరు చూస్తుంది ప్రెసిడెన్స్ టేబుల్ యొక్క సింపుల్ రిప్రజెంటేషన్ అనమాట. ఈ ప్రెసిడెన్స్ టేబుల్లో ఫస్ట్ పార్ట్ పైన ఉన్నవన్నీ హ్యావ్ హయ్యర్ ప్రెసిడెన్స్ దాన్ ది లోవర్ వన్స్. సో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ హ్యావ్ ది హయ్యెస్ట్ ప్రెసిడెన్స్. సో ఇప్పుడు నేను ఎక్కడైనా ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెట్టానంటే దెన్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్లో ఉన్నవి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రెసిడెన్స్ ఈస్ సెట్ ఫర్ 5 + 4. సో ఇది ఫస్ట్ 5 + 4 ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత ఆ వాల్యూ కంప్యూట్ అయ్యి దాని తర్వాత ఉన్న వాల్యూ 2తో మల్టిప్లై అవుతుంది. సో ఓపెన్ బ్రాకెట్స్ హ్యావ్ ది హైయెస్ట్ ప్రెసిడెన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనరీ ఆపరేటర్స్. సో మీరు ఇక్కడ చూసినవన్నీ సింగిల్ ఆపరేటర్స్ అనమాట. ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, యూనరీ, ప్లస్ అండ్ మైనస్, దట్ ఈస్ +5 + -5 అని చెప్పడానికి మనం యూజ్ చేసే యూనరీ. అండ్ ఈ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ పాయింటర్స్లో యూజ్ చేసేది. సో ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది అనమాట. సో ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్ ఇది, థర్డ్ లెవెల్లో వచ్చేసి స్టార్, స్లాష్, మాడ్యులస్ ఆపరేటర్, దాని తర్వాత ప్లస్ అండ్ మైనస్, దాని తర్వాత ఆల్ ది అసైన్మెంట్ ఆపరేటర్స్, దాని తర్వాత కమా ఆపరేటర్. సో ఇది ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో మీరు ఏదైనా ఎక్స్ప్రెషన్ చూసారంటే, సో ఇప్పుడు 5 + 4 × 2 అని ఉంది. ఈ టేబుల్లో మీరు చూసారంటే స్టార్ వచ్చేసి ఇంటూ వచ్చేసి 3, ప్లస్ వచ్చేసి 4. సో స్టార్ హ్యాస్ హయ్యర్ ప్రెసిడెన్స్ దెన్ ప్లస్. సో ఫస్ట్ స్టార్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ 4 × 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ 8 అని వస్తుంది, దాని తర్వాత 5 + 8 అవుతుంది. సో ఇది రన్ చేసి చూద్దాం ఒకసారి. సో మీరు చూసారంటే స్లాష్ అని ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు చూసారంటే 13 అనేది ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయింది. సో 5 + 4 × 2. దీన్నే మనం క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా చెప్పాలి అంటే బ్రాకెట్స్ యూజ్ చేయొచ్చు. సో బ్రాకెట్లో పెట్టారంటే మీరు 5 + 4 × 2 అనేది అలానే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మీకు 5 + 4 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే దీనికంటే హయ్యర్ ప్రెసిడెన్స్, స్టార్ కంటే హయ్యర్ ప్రెసిడెన్స్ బ్రాకెట్స్కి. సో ఐ కెన్ పుట్ బ్రాకెట్స్ అరౌండ్ దిస్ అండ్ రన్ ది ప్రోగ్రామ్. సో ఇప్పుడు మీరు చూసారంటే 5 + 4 ఈస్ 9, 9 × 2 is 18. సో అవుట్పుట్లో మీరు చూసారంటే 18 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు నేర్చుకుంది ప్రెసిడెన్స్ గురించి. ఫస్ట్ ప్రెసిడెన్స్ డిసైడ్స్ విచ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్. సో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే ఏ ఆపరేటర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ప్రెసిడెన్స్ డిసైడ్ చేస్తుంది. సో ఈ ప్రెసిడెన్స్ అనేది ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్కి హైయెస్ట్ అండ్ కమా ఆపరేటర్కి లోవెస్ట్. సో దాట్స్ ది ఫస్ట్ థింగ్ అబౌట్ ప్రెసిడెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసేది అసోసిటివిటీ. సో అసోసిటివిటీ స్పెల్లింగ్ ఏంటంటే SOCTVT. సో ఈ అసోసిటివిటీ ఏం డిసైడ్ చేస్తుందంటే ఇప్పుడు రెండు సేమ్ ఆపరేటర్స్ ఉన్నాయనుకోండి. లెట్స్ సే నేను ఎగ్జిక్యూట్ చేసే ఎక్స్ప్రెషన్ వచ్చేసి I = J = 10 అనే ఎక్స్ప్రెషన్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసారంటే రెండు ఆపరేటర్స్ సేమ్. సో రెండు =2s అనమాట. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే విల్ ఇట్ బి ఎగ్జిక్యూటింగ్ ఫస్ట్ I = J అవుతుంది, దెన్ J = 10 సెట్ అవుతుందా? సో ఐలో 10 ఉంది, Jలో 5 ఉంది,
ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత వాల్యూ వచ్చేసి ఈ లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 10 ఐలో ఉన్న వాల్యూ 10 బదులు 5 అవుతుంది. దెన్ జే ఈజ్ ఈక్వల్ టు 10 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో అలా అవుతుందా, లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుతుందా? రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి ఈ ప్రోగ్రామ్, అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 10 ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఐకి ఆ వాల్యూ రిజల్ట్ స్టోర్ అవుతుంది అనమాట. సో వెదర్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్, సేమ్ ఆపరేటర్ ఉన్నప్పుడు. సో ఇక్కడ రెండు ఆపరేటర్స్ సేమ్, ఈజ్ ఈక్వల్ టు. సో ఈ రెండు ఈజ్ ఈక్వల్ టులు ఉన్నప్పుడు, రెండు సేమ్ ఆపరేటర్ ఉన్నప్పుడు, వెదర్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్. సిమిలర్లీ ఇప్పుడు నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 5 + 6 + 7 అని రాశాను అనుకోండి. సో ఇప్పుడు మీరు ఇలా ఉన్నప్పుడు వెదర్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా, ఫస్ట్ 5 + 6 క్యాలిక్యులేట్ అవుతుందా, లేదా 6 + 7 క్యాలిక్యులేట్ అవుతుందా, అది డిసైడ్ చేసేది అసోసిటివిటీ అంటారు. సో ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ 2 ways. ఓకే, ఇక్కడ యాక్చువల్గా రిజల్ట్లో ఏ డిఫరెన్స్ ఉండదు. 5 + 6 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి 7 యాడ్ అయినా, లేకపోతే ఇలా ఎగ్జిక్యూట్ అయినా, ఫస్ట్ 6 + 7 క్యాలిక్యులేట్ అయ్యి దాని తర్వాత 5 దానికి యాడ్ అయినా, ఎలా యాడ్ చేసినా డిఫరెన్స్ ఉండదు రిజల్ట్లో. కానీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది డిసైడ్ చేసేది అసోసిటివిటీ అంటారు. సో అసోసిటివిటీ డిసైడ్ చేసేది ఇఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ది సేమ్ ప్రెసిడెన్స్, దెన్ ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు అన్ని లెట్స్ సే ఒక ఎక్స్ప్రెషన్లో ప్లస్ మైనస్ రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు ప్లస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, మైనస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా అని డిసైడ్ చేసేది అసోసిటివిటీ. అసోసిటివిటీ మీరు ఇక్కడ చూసారంటే లెఫ్ట్ టు రైట్ అంటే ఇట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే ప్లస్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఇక్కడ బ్రాకెట్స్ లేకుండా 5 + 6 + 7 అని ఇచ్చారనుకోండి, అప్పుడు యాక్చువల్గా ఎగ్జిక్యూట్ అయ్యే విధానం 5 + 6 ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ 5 + 6 ఎగ్జిక్యూట్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ కదా, లెఫ్ట్ నుంచి రైట్. సో 5 + 6 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి దానికి 7 యాడ్ అవుతుంది అన్నమాట. అదే మీరు ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకున్నారంటే ఇక్కడ చూసారంటే దాని ప్రెసిడెన్స్ వచ్చేసి ఈ టేబుల్లో రైట్ టు లెఫ్ట్ ఉంది. సో ఇట్స్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో ఫస్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 10 ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ ఐకి ఆ వాల్యూ ఎగ్జిక్యూట్ అసైన్ అవుతుంది. సో జే ఈజ్ ఈక్వల్ టు 10 అనేది 10 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఐలో కూడా 10 స్టోర్ అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఐలోను జేలోను రెండింటిలోనూ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో మనం ఈ పాఠంలో అసోసిటివిటీ గురించి నేర్చుకున్నాము, ఇంకా ప్రెసిడెన్స్ గురించి నేర్చుకున్నాము. ప్రెసిడెన్స్ వచ్చేసి డిసైడ్స్ ఇఫ్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆపరేటర్స్ విచ్ ఆపరేటర్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్. సో అది ప్రెసిడెన్స్ డిసైడ్ చేస్తుంది. అసోసిటివిటీ వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్ కదా ఎగ్జిక్యూట్ అవుతుందా, రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది డిసైడ్ చేస్తుంది వెన్ యూ హ్యావ్ ది సేమ్ ఆపరేటర్ ఆర్ సేమ్ ఆపరేటర్స్ అట్ ది సేమ్ లెవెల్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఓకే, ఇంతతో ఈ పాఠం ముగి. 1,00,000 మందికి ప్రోగ్రామింగ్ నేర్పించాలనేది మా ధ్యేయం. మేము నిర్వహించే ప్రోగ్రామ్స్ ద్వారా మీరు C++, Java, J2E అండ్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవచ్చు. Until next time, bye.